హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇక్కడ మా పాప చూడండి ఎలా ఆడుకుంటా ఉందో. నా చున్నీ అయితే తీసుకొని మా పాప చూడండి. యూట్యూబ్ నుంచి మనకు ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి. దాని గురించి నాకు తెలిసైతే నేను చాలా షాక్ అయ్యాను. అది మీకు కూడా చెప్తాను, ఒకసారి వినండి. ఈ అప్డేట్ అయితే విని నేనైతే చాలా షాక్ అయ్యాను. మీరు కూడా అలానే అవుతారేమో నాకు తెలిసైతే. 2026 వరకు అయితే 10,000 సబ్స్క్రైబర్స్, 4,000 వాచ్ అవర్స్, 10 మిలియన్ వ్యూస్ రావాలి షార్ట్ వీడియోస్కి. అలా వస్తే మోనిటైజేషన్ అయితే అయిపోతుంది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ పూర్తిగా మార్చేసింది రూల్స్ని. ఎప్పటి నుంచి ఈ రూల్స్ స్టార్ట్ అవుతాయో చెప్తాను. మినీ మోనిటైజేషన్లో అయితే మాత్రం ఎటువంటి మార్పు లేదు. 500 సబ్స్క్రైబర్స్, 3,000 వాచ్ అవర్స్, 3 మిలియన్ వ్యూస్ వస్తే చాలు. కానీ ఫుల్ మోనిటైజేషన్లో మాత్రం మార్పులు వచ్చాయి. 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు. 4,000 వాచ్ అవర్స్ కాకుండా 8,000 వాచ్ అవర్స్ని అయితే పెంచారు. 10 మిలియన్ వ్యూస్ కాకుండా 20 మిలియన్ వ్యూస్ అయితే రావాలంట. ఇప్పుడు వచ్చిన అప్డేట్ అయితే ఇదండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళైతే 4,000 వాచ్ అవర్స్ని మనం రీచ్ చేయలేకపోతున్నాం. అట్లాంటిది 8,000 అయితే మనం రీచ్ చేయగలుగుతామా? నాకు కూడా మోనిటైజేషన్ ఇంకా కాలేదండి. అందువల్ల అయితే నేను కూడా టెన్షన్ పడుతూ ఉన్నాను. వీలుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకుంటే నేను కూడా మోనిటైజేషన్ అయితే చేసుకోగలుగుతాను. ప్లీజ్ రిక్వెస్ట్ మీద అడుగుతున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని లైక్ చేసినట్లయితే ఈ విషయం తెలియని వాళ్ళకైతే ఇంకొంతమందికి రీచ్ అయితే అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోనిటైజేషన్ చేసుకుని వాళ్ళైతే జనవరి 31 లోపు అయితే మోనిటైజేషన్ చేసుకునే దానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ఫిబ్రవరి 1 నుంచి అయితే ఈ రూల్స్ అనేవి స్టార్ట్ అవుతాయంట. అందువల్ల కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిండే వాళ్ళైతే త్వరగా మోనిటైజేషన్ అయితే చేసుకునే దానికి ట్రై చేయండి. మోనిటైజేషన్ అయిన వాళ్ళకి ఎవ్రీ 90 డేస్ మీ 10 మిలియన్ వ్యూస్ అనేది మెయింటెనెన్స్ చేస్తూనే ఉండాలి. ఈ 90 డేస్ 10 మిలియన్ వ్యూస్ కానీ మెయింటెనెన్స్ చేయలేకపోతే మనీ అయితే రాదండి. అది మోనిటైజేషన్ అయిన వాళ్ళకి. ఈ రూల్స్ అన్నీ 2027 ఫిబ్రవరి 1 నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి. అప్పటి నుంచి రూల్స్ అన్నీ మారిపోతాయి. ఈ లోపు అయితే మనము మోనిటైజేషన్ చేసుకోలేకపోతే 8,000 వాచ్ అవర్స్ లేదా 20 మిలియన్ వ్యూస్ అయితే మనం కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడే మనం మోనిటైజేషన్ అయితే చేసుకోగలుగుతాము. అందువల్ల త్వరగా అందరూ అయితే మోనిటైజేషన్ చేసుకునే దానికైతే ట్రై చేయండి. ఆల్రెడీ ఇది వరకు మోనిటైజేషన్ అయితే క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనవరి 31, 2027కి మీరు వైటు స్టూడియోలో రూల్స్ అనేవి యాక్సెప్ట్ చేయాలి. ఇది ఫిబ్రవరి 1, 2027లో ఎవరైతే మోనిటైజేషన్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే 8,000 వాచ్ అవర్స్, 2 మిలియన్ వ్యూస్ ఎలిజిబుల్ అవుతుంది. ఓకేనా? ఈ లోపు మోనిటైజేషన్ అవ్వని వాళ్ళకైతే అవ్వదండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి లక్ ఏంటంటే ఇంకా 5 మంత్స్ అయితే టైం ఉంది. ఈ లోపు అయితే అన్ని రూల్స్ అయితే పాటించేసి త్వరగా మోనిటైజేషన్ చేసుకుంటే మనము యూట్యూబ్లో సక్సెస్ అయితే అవ్వగలుగుతామండి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఓల్డ్ రూల్స్ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 4,000 వాచ్ అవర్స్, 10 మిలియన్ వ్యూస్ కానీ రావాలండి. అప్పుడే మోనిటైజేషన్ అయితే అయిపోతుంది. ఎప్పుడు లోపు జనవరి లోపు అయితే కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత అయితే న్యూ రూల్స్లో ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ అదైతే కామన్ అండి. 8,000 వాచ్ అవర్స్, 20,000 వ్యూస్ అయితే రావాలండి. ఇవి కంప్లీట్ చేసుకుంటేనే మనం 365 డేస్కి మనం మోనిటైజేషన్ అయితే చేసుకోగలుగుతాము. ఓకే అండి. ఏంటి మా పాప గురించి చూపిస్తూ ఏదో చెప్తా ఉంది అని అనుకుంటున్నారా? నేనైతే మామూలుగా మా పాప గురించి అయితే వీడియో చేద్దామని అనుకున్నాను. కానీ ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకనైతే నేను మీతో షేర్ చేసుకున్నాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు కదా, అందుకనైతే నేను మీకు ఈ విషయం గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. మా పాప అయితే చూడండి డ్రై ఫ్రూట్స్ ముందు పెట్టేసుకొని ఎలా తింటా ఉంది. వాళ్ళ డాడీ దగ్గర నుంచి తీసుకొని వచ్చి నాకు వాళ్ళ నాన్నమ్మకైతే ఇస్తూ ఉంది. వాళ్ళ డాడీ ఇవ్వద్దంటే ఇవ్వట్లేదు.
లేదు, అక్కడే ఉంటుంది. లేదు తీసుకొని వెళ్ళు అని అంటే మాత్రం తీసుకెళ్తుంది. అదిగో చూడండి ఎలా చూస్తుందో వాళ్ళ డాడీ సాయ తీసుకెళ్లేదా వద్దా అని. వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నమ్మకి పెట్టు అని అనేసరికి చూడండి ఎట్లా ఇచ్చేసి నవ్వుకుంటా ఉందో. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ వస్తాను. ఓకే, బాయ్ అండి.